ఎప్పుడూ మనము మనకు లేని దానికోసం బాధపడకూడదు. ఉన్నదానితో సంతృప్తిగా ఉండాలి. అందని దానికోసం ఆరాటపడే కంటే ఉన్నదాన్ని అభివృద్ధి చేసుకుని సుఖంగా సంతోషంగా ఉండాలి. అందని ద్రాక్ష కోసం చాలామంది ఎగిరెగిరి పడుతూ ఉంటారు. కానీ మనకు అందింది ఏదో అది మనది అవుతుంది. అందనిది ఎప్పుడూ మనదే అవ్వదు. జీవితంలో మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం. నేను ఒక డాక్టర్ అవ్వాలనుకుంటాను, ఇంజనీర్ అవ్వాలనుకుంటాను, ప్రొఫెసర్ అవ్వాలనుకుంటాను, ఇంకా చెప్పాలంటే సైంటిస్ట్ అవ్వాలనుకుంటాను, కలెక్టర్ అవ్వాలనుకుంటాను. ఇలా ఎన్నెన్నో కోరికలు ఉంటాయి. కానీ మనం ఎన్ని కోరికలు కోరుకున్నా మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి అన్ని కోరికలు కోరుకుంటాం. అనుకోని అవాంతరాలు లేక మనకు అది అందుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని మనం పొందలేం. అలా మనం పొందలేని వాటి కోసం మనం ఆరాటపడకూడదు. మనము ఏదైతే పొందామో దాంట్లో మనం ముందుకు వెళ్ళాలి. ఈ కాలంలో యువతీ యువకులు చాలామంది లేజీనెస్ పెంచుకుంటున్నారు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాయి, చాలా సంతోషంగా అందరూ ఉద్యోగం అయితే చేసుకుంటున్నారు. వచ్చే జీతం సరిపోవట్లేదు, ఇంకా డబ్బులు కావాలనుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దొంగతనాలు దోపిడీలకు పాల్పడుతున్నారు, లాటరీలు ఆడుతున్నారు, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు, పబ్జీలు ఆడుతున్నారు. ఇంకా ఎక్కడైనా అవకాశం దొరికితే అక్కడ దొంగిలించాలి అనుకుంటున్నారు. కానీ ఈ ధనం అంతా చెనబొంగురం. జీవితం ఎలా చెనబంగురమో ధనం కూడా చెనబంగురం. ఎందుకంటే ధనాన్ని ఎక్కువ ఖర్చు పెడితే అది కూడా అయిపోతుంది. సంపాదన లేనప్పుడు, ఖర్చు ఎక్కువైనప్పుడు ధనం ఎలా నిలబడుతుంది? సంపాదన ఉన్నప్పుడు ఖర్చు పెట్టినప్పుడు బావిలో ఊట ఎలా ఊరుతూ ఉంటుందో అలా డబ్బు ఊరుతూ ఉంటుంది, మనం ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. అలా కాకుండా బావిలో ఊట లేనప్పుడు, ఖర్చులు పెరిగిపోయినప్పుడు బావిలో నీరు ఎన్ని రోజులు ఉంటుంది? అది అయిపోతుంది. దీనికి సంబంధించి నేను మీకు ఒక కథ చెప్తాను. ఒకానొకప్పుడు ఒక ఊర్లో రాజు అనే యువకుడు ఉండేవాడు. అతడు కాంచీపురం నుంచి కాశీ వరకు నడక మీద ప్రయాణమై వెళ్ళాడు. గురువు గారికి ఎంతో శుశ్రూష చేశాడు. ప్రతి క్షణము ఆయన చెప్పేది వింటూ ఆయన వెన్నంటి ఉండి తాను పొందాలనుకున్న విద్యను పొందాడు. తిరిగి వచ్చేటప్పుడు అనుకోకుండా ఒక ఊరి దగ్గర ఇంటి ముందు ఉన్న తిన్నె మీద పడుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం ఆ ఇంటి అమ్మాయికి అప్పుడే పెళ్లి చూపులు. ఇతను బయట పడుకున్నది చూసి వాళ్ళు ఏమన్నారంటే, అదే ఇంటికి పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన వాళ్ళు ఇతన్ని ఆ అమ్మాయి పిలిపించుకుంది, అక్కడ పడుకోబెట్టింది అని ఆ అమ్మాయి మీద నిందలు వేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ ఇంటి వాళ్ళు, నీ వల్ల మేము నిందలు పడ్డాము, నీకు భోజనం పెట్టి నీకు ఆశ్రయం ఇచ్చినందుకు మా మీద నిందలు పడ్డాయి, నువ్వే మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్నారు. ఇది దేవుడి చర్య అనుకుని అతను అలాగే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ ఊర్లోనే నిలబడిపోయాడు. ఆ ఊర్లోనే ఒక పాఠశాల మొదలు పెట్టాడు. అక్కడే 10 మంది పిల్లలకి గురువుగా మారి మంచి చెడు చెప్తూ మంచి మార్గంలో నడిపిస్తూ విద్య నేర్పించడం మొదలు పెట్టాడు. నిజానికి ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, చాలా అనుకూలవతి. అతనికి ఎంతో అనుకూలంగా ఉండి అతని మార్గాన్ని చేరుకోవడానికి ఎంతో సహాయం చేసింది. అది అతని అదృష్టం అన్నమాట. ఇతని గురించి ఆ నోట ఈ నోట రాజుగారి వరకు వెళ్ళింది. పలానా ఊర్లో ఒక యువకుడు మంచిగా గురువుగా పిల్లలకు చాలా బాగా విద్య అందిస్తున్నాడు, న్యాయ మార్గంలో అతను అందరికీ కూడా ఊర్లో ప్రజలందరినీ సన్మార్గంలో నడిపిస్తున్నాడు అని తెలిసింది. రాజుగారు వెంటనే ఏం చేశాడంటే మారువేషం వేసుకుని ఆ ఊరికి వచ్చాడు. వచ్చి ఆ పాఠశాల పరిసరాల్లోకి వెళ్ళారు. అతను రాజుగారు అని తెలియక అక్కడున్న వారు ఎవరు కావాలి అని అడిగినప్పుడు, మా పిల్లవాడిని ఈ పాఠశాలలో చేర్పించాలని వచ్చాను అని చెప్పారు. సరే అని వారు అతనిని గురువు గారి దగ్గరికి తీసుకెళ్లారు. గురువుగారు అతన్ని చూడగానే అతని రాజసం కనిపెట్టాడు. అతను తన కళ్ళల్లో కళ్ళు పెట్టి తీక్షణంగా చూడడం గమనించగానే అతను ఒక క్షత్రియుడు అని అనుకున్నాడు. గురువుగారు చిరునవ్వుతో ఆశీస్సులవ్వమని ఆ రాజుగారికి చెప్పగానే అతను కూర్చునే పద్ధతిని బట్టి అతను ప్రస్తుత దేశానికి రాజని కనిపెట్టాడు. వెంటనే పాఠశాలలోని పిల్లలందరికీ సందేశం వెళ్ళిపోయింది. పిల్లలందరినీ సమావేశ మందిరంలో సమావేశం కావాలి అని చెప్పారు. ఈరోజు మన పాఠశాలకి ఒక అతిథి వస్తున్నారు, మీరందరూ అతని కోసం మంచి జానపద గేయాలు పాడాలి, నాట్యాలు వేయాలి,
మీ కళాపోషణ చూపించాలి అని చెప్పారు. రాజుగారిని అతిథిగా ఆ సమావేశ మందిరంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ వ్యక్తిని స్టేజ్ మీదకు పిలిపించి అందరికి పరిచయం చేస్తూ, ఈ వ్యక్తి త్వరలో తన పిల్లల్ని మన స్కూల్లో చేర్చాలి అనుకుంటున్నారు. ఇతను ఎవరో కాదు, మన దేశానికి రాజు, నమస్కారం చేయండి అంటే పిల్లలందరూ ఆయనకి నమస్కారం చేశారు. రాజు ఆశ్చర్యపోయాడు. నేనే రాజునని ఎలా కనిపెట్టావు అని అడగగా, మీ నడక, మీ చూపు, మీరు కూర్చునే విధానం, మీరు మాట్లాడే పద్ధతి, మీరు ఎంతో ఓపికతో ఇక్కడున్న మనుషులందరినీ గమనించడం, పిల్లలను ఆశీర్వాదించడం, ఇవన్నీ చూడగానే మేము కనిపెట్టాము, మీరే మా రాజని అని చెప్పాడు. ఆ రాజు చాలా సంతోషించి, అందుకే నువ్వు గొప్ప గురువు, నిన్ను మా దేశంలోని మంత్రి పదవికి ఆహ్వానించాలని వచ్చాను అని చెప్పారు. దానికి ఆ యువకుడు, నాకు మంత్రి పదవి అలాంటి ఆశ లేదు, కానీ ఇలాంటి పాఠశాలలు మరిన్ని పెట్టండి, నేను మార్గనిర్దేశం చేస్తాను. ఇటువంటి పాఠశాల వలన మంచి విద్యార్థులు తయారవుతారు, మన దేశం పురోగమిస్తుంది, మంచి పౌరులుగా వీళ్ళు మారుతారు. ఒక మంచి రాజు ఉన్నప్పుడు మంచి పౌరులు ఉంటే ఆ దేశం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు. రాజు వెంటనే అతన్ని విద్యాధికారిగా నియమించి ఆ దేశంలో అటువంటి పాఠశాలలు అనేకం తర్వాత నిర్మించి ఆటలు, పాటలు, నాటకాలు, నృత్యాలు అన్నీ నేర్పిస్తూ ఆ పాఠశాలలో విజ్ఞానం పెంపొందించే కళలన్నీ నేర్పిస్తూ పిల్లలకి ఆ పాఠశాలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే రాజుగారు ఆ దేశానికి తరతరాలుగా అతని వారసులు రాజులుగా ఎదిగారు. ఎందుకంటే ఆ దేశ ప్రజలు విజ్ఞానులయ్యారు, జ్ఞానవంతులయ్యారు. అందుకని ఏ దేశంలోని ప్రజలు ఎవరైతే జ్ఞానవంతులు అవుతారో ఆ దేశానికి ఉండే రాజు బుద్ధిమంతుడైనా బుద్ధిమంతుడు కాకపోయినా ఆ దేశము సుభిక్షంగా ఉంటుంది. జ్ఞానమనే ఊట ఊరుతూ ఉన్నంత కాలము విజ్ఞానం పెంపొంది దానవులు కూడా మానవులవుతారు. ఏ రాజ్యంలో అయితే విజ్ఞానం పెరిగి జనులందరూ సుహృదయ భావంతో ఉంటారో ఆ రాజ్యము సుభిక్షంగా ఉంటుంది.